హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనమైతే ప్రజెంట్ గోవాలోనే ఉన్నాం. ఈరోజు డే 2. ఈరోజు ఏంటంటే మనం ఓల్డ్ గోవా వెళ్తున్నాము. ఓల్డ్ గోవాలో ఒక 5 ప్లేసులు చూద్దాం అనుకుంటున్నాను. అందులో నెంబర్ 1 అయితే కనుక ఇమాక్యులేట్ కాన్సెప్షన్ చర్చ్ ఒకటి ఉంది. దాని తర్వాత బిగ్ డాడీ క్యాసినో, తర్వాత వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫౌంటైన్ హౌస్ క్వార్టర్ అంటే ఏంటంటే చాలా రకరకాల కలర్ఫుల్ బిల్డింగ్స్, అంటే వాల్స్, గోడలు అంటూ ఉంటుంది. రకరకాల కలర్స్లో ఉంటాయి, ఎల్లో కలరు, రెడ్ కలరు. ఇన్స్టాగ్రామ్లో చాలా ఫేమస్ యాక్చువల్గా ఇలాంటి వీడియోస్. సో మనమైతే ఆ 3 ప్లేస్ అయితే ఈరోజు కవర్ చేద్దాం ఓల్డ్ గోవాలో. ఇంకా వేరే ప్లేస్లో టైం ఉంటే కనుక బీచ్లు కానీ ఇంకా వేరే కోట ఉంది, ఆ కోట కూడా కవర్ చేద్దాం. అయితే ఫస్ట్ ఏంటంటే ఫౌంటైన్ హౌస్ వెళ్దాం, కలర్ఫుల్గా ఉంటుంది అక్కడ. దాంతోపాటుగా మనకు వీలైతే కనుక ఓల్డ్ గోవాలో కొంచెం ఫుడ్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ, స్ట్రీట్స్ కానీ ఎలా ఉంటాయో అవి కూడా మనం చూద్దాం. హలో ఫ్రెండ్స్, మనం అయితే ఫైనల్గా ఫౌంటైన్ హౌస్ క్వార్టర్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ ఏంటంటే మనకు రకరకాల బిల్డింగ్స్, పోర్చుగీస్ స్టైలు, అంటే పాతకాలం కట్టడాలు ఉంటాయి. రకరకాల కలర్స్తోని చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే పోర్చుగీస్ స్టైల్ కట్టడాలు అన్నట్టు. లోపల ఎవరు ఉండరంట, ఎంటీ ఉంటాయంట. మరి ఎందుకు, మరి ఎంటీ ఉన్నా కూడా ఎందుకు రకరకాల రంగులు అయితే వేస్తున్నారు. మరి చూద్దాం, మరి లోపల ఉంటారా మనుషులు, ఉండరా, గోడలు ఎట్లున్నాయి అనే విషయాలు అయితే పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ఆల్మోస్ట్ వచ్చేసాము. బైక్ అయితే కొంచెం దూరంలో పార్క్ చేశాను. మంది కూడా చాలా ఉన్నారుగా. Hi. Hi. So what is your name? Safira. Safira. Are you from here, Goa? Yes. So why this is famous, like Fountain House Quarter? This Fontainous Lane is basically it's famous because of the Portuguese houses. You know, there's some people who willingly love to share their house tour, home tours and all. Okay, they can go inside their homes. Yeah, Not all of them, or No, I mean even if you have a gang, also he charges you per person 300 rupees. okay, like one house they allow inside with a ticket, but not Yeah. all houses, right? Not all houses. Okay, okay. It's their personal. Yes, people are still there inside. Yeah, the people are still there. This generation, it keeps on continuing it. Portuguese people owns it, like still. Yeah, Portuguese people. Some people give their houses on rent and all. It might not be like Portuguese are staying here. Yeah, Maybe they are yeah. renting it. Renting. But still Some are they own. renting it. Some they still have their own Okay, families okay. and all. Do they inside. visit sometimes? They often come here because it's a famous lane. They don't never sold out. Oh, okay. They just only rent it, or Yeah, sometimes they they only visit. rent it and making money out of it. సో ఈ ఫౌంటైన్ హౌస్ అనేటువంటిది దీనికి ఒక ఇంట్రెస్టింగ్ హిస్టరీ కూడా ఉంది. సో ఏంటంటే స్టార్టింగ్లో ఫస్ట్ గోవా క్యాపిటల్గా ఉన్నప్పుడు ఫస్ట్ బిల్డింగ్స్ ఇక్కడనే ఫౌంటైన్ హౌస్ దగ్గర బిల్డ్ చేశారంట. అంటే ఓల్డ్ గోవా అప్పుడు ఏంటంటే క్యాపిటల్ సిటీ ఉన్నప్పుడు ఫస్ట్ కట్టిన స్ట్రక్చర్స్ ఇవి ఫౌంటైన్ హౌస్. ఇవి ఏంటంటే ఇండో యూరోపియన్ కన్స్ట్రక్షన్, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మెన్ లార్ అనేటువంటిది ఒక బరిస్టా, అంటే కాఫీ షాపు, తర్వాత బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్, శాండ్విచ్లు అలాంటివి ఉన్నాయి. అంటే సో ఈ ఫౌంటైన్ హౌస్ చూడాలంటే కనుక మొత్తం ఒక 2 గంటల టైం పట్టుద్ది. రకరకాల బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. ఇందులో కొన్నింటిలో ఏంటంటే మనకు హెరిటేజ్ వాక్ అని కూడా ఉందంట. సో ఇటు సైడు మనకు రకరకాల బిల్డింగ్స్, తర్వాత ఇటు సైడ్ బిల్డింగ్స్ అన్నీ కూడా అంటే ఓల్డ్ స్టైలు. ఇంతకు హలో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడే ఇమాక్యులేషన్ కాన్సెప్షన్ చర్చ్ దగ్గరకు వచ్చాము. ఇది ఏంటంటే మనము ఇంతకుముందు ఫౌంటైన్ హౌస్ ఉన్నాం కదా, అక్కడ నుంచి ఒక 2-3 కిలోమీటర్ల దగ్గరే ఉంది. ఫాస్ట్గా వచ్చేయచ్చు ఒక 5 నిమిషాల్లో బైక్ మీద అయితే కనుక. సో లోపలికి అయితే జనరల్గా ఎంటర్ కానివ్వరు. లాస్ట్ టైం వస్తే లోపలికి పోనివ్వలేదు, అంటే లోపలికి బంద్ ఉన్నట్టుంది. బట్ సూపర్గా ఉంది. సో దగ్గరికి వెళ్ళైతే చూద్దాం. సో టూరిస్టులు ఏంటంటే చాలామంది ఏమంటారు అంటే లాస్ట్ 2 ఇయర్స్ కంటే కూడా తక్కువ వస్తున్నారంట. డిసెంబర్ ఫస్ట్ వీక్ అంటే చాలామంది ఉండాలి. మనదైతే అంతా ఏం లేరు. బిల్డింగ్స్ ఇక్కడ కూడా కొన్ని డిఫరెంట్గా ఉన్నాయి, కలర్ఫుల్గా చూస్తున్నారా.
మనకి ఇక్కడైతే రకరకాల షాపింగ్ అయితే ఉన్నాయి, డ్రెస్సెస్ కానీ, తర్వాత రకరకాల స్టార్స్, లైట్స్ రకరకాలు ఉన్నాయి. ఇక్కడ బైబిల్ కూడా ఉంటాయి వచ్చాను. సో ఇక్కడ ఏంటంటే రకరకాల షర్ట్స్ ఉన్నాయి, ఒకటి 450 రూపాయలు, ఒకటి 350. సో నేను ఈ బయట ఉంది కదా, సో ఇది తీసుకున్నాను. గోవా ఇండియా ఏనుగుంది, రకరకాల డిజైన్స్ అయితే ఉన్నాయి. సో ఇంకా చిన్న వాళ్ళకు కూడా ఉన్నాయి. సో రకరకాల షాపింగ్ వస్తువులు అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ ఏంటంటే బిగ్ డాడీ క్యాసినో అని ఒకటి ఉంది. మరి లోపలికి అలో చేస్తారో తెలియదు, ఎంట్రన్స్ ఫీజు కట్టి పోవాలేమో. ఒకసారి నేను యూఎస్లో ఉన్నప్పుడు ఐ థింక్ వరల్డ్స్ బిగ్గెస్ట్ క్యాసినో ఎక్కడ ఉంటుందంటే మన టెక్సాస్ పైన ఒక రాష్ట్రం ఉంటుంది. బిగ్ డాడీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అనుకుంటా నాకు తెలిసి. సో ప్రజెంట్ మనం మూడో లొకేషన్ ఈ రోజు పంజిమ్ మార్కెట్. సో మనకి వెనక సైడ్ కనిపిస్తున్నది మొత్తం మార్కెటే, బిల్డింగ్ లాగా కట్టారు, మళ్ళాగా మామూలుగా స్ట్రీట్ లాగా లేదు. ఇక్కడనే ఒక చేపల మార్కెట్ కూడా ఉంటుందట. సో దీని లోపల ఏంటంటే మనకు మోస్ట్లీ వెజిటబుల్స్, తర్వాత కూరగాయలు, తర్వాత ఇంకా బట్టలు అలాంటి చిన్న చిన్న సామాన్లు దొరుకుతాయట. సో సో మనకేంటంటే కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఏంటంటే మొత్తం కూరగాయలు, వెజిటబుల్స్ అలాంటివి ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే మొత్తం రకరకాల బట్టలు, ఆట బొమ్మలు, ప్లాస్టిక్ సంబంధించిన వస్తువులు, బ్యాంగిల్స్, రకరకాల వస్తువులు అయితే ఉన్నాయి. అంటే మనం గోవాలో ఎక్కువ రోజులు ఉండాలనుకుంటే కనుక ఫ్రూట్స్ లాంటివి తీసుకుంటే కనుక రోడ్ సైడ్ తీసుకుంటే జనరల్గా ఎట్లా ప్రైస్ కొంచెం ఎక్కువనే ఉంటాయి. సో ఇట్లాంటి మార్కెట్లో తీసుకున్నాం అనుకో, సో లోకల్ వాళ్ళని కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. దాంతోపాటుగా మనకు ఫ్రెష్గా చాలా చీప్గా దొరుకుతాయి. సో చూడొచ్చు, మనం పైన ఉన్నాం. సో కింద మొత్తం కూరగాయలే. బట్ చీప్గా, ఎకనామికల్గా, ఫ్రెష్గా వెజిటేబుల్స్ కానీ, కూరగాయలు కానీ, ఫ్రూట్స్ కానీ కావాలనుకుంటే మనం ఈ పంజిమ్ మార్కెట్కి రావచ్చు. వెనక సైడ్ బిల్డింగ్స్ కూడా ఇక్కడ కూడా మనకు అన్ని రకరకాలుగా ఉన్నాయి, మొత్తం ఎల్లో కలర్ లాగా. ఓకే, మనకి ఇక్కడనే బిగ్ డాడీ అనే ఒక కెసినో ఉంది. సో కెసినో ఏంటంటే ప్రైస్లో ఆన్లైన్లో చెక్ చేస్తే కనుక అరౌండ్ 3000 అట్లున్నది. అడల్ట్స్కి అయితే మనకు ఒక 3000 వరకు అట్లుంటుంది. సో మనకి వెనక సైడ్ కనిపిస్తుంది అంటే గోవా లోకల్ బస్సులు, సో అలానే ఉంటాయి. సో నెక్స్ట్ అయితే మనకు ఒక వ్యూ పాయింట్ ఉంది, ఆ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్దాము. దానికంటే ముందు ఏంటంటే ఇక్కడ రకరకాల క్యాసినోస్ ఉన్నాయి. కింగ్స్ క్యాసినో అని అంటే ఏంటంటే షిప్ పైన ఉన్నాయి. ఇంకొకటి బిగ్ డాడీ క్యాసినో అని కూడా ఉంది. ఇంకా రకరకాల క్యాసినోస్ ఉన్నాయి. బట్ వాటికి వెళ్ళడానికి నాకు తెలిసి మనకి వెనక సైడ్ కనిపిస్తుంది. సో వెనక సైడ్ ఉన్నాయి కదా, ఇవన్నీ క్యాసినోసే. అంటే అన్నీ అంటే అదొకటి బిగ్ డాడీ అయితే క్యాసినోనే నాకు తెలిసి, అది బిగ్ డాడీ. అక్కడ కనిపిస్తుందా, ఇది ఇక్కడ కనిపిస్తుంది, ఇది బిగ్ డాడీ క్యాసినో. అన్ని రకరకాల షిప్పులు అయితే ఉన్నాయి మనకు క్యాసినోస్. వీటికి వెళ్ళాలంటే ఆ చిన్న చిన్న బోట్లు ఉన్నాయి కదా, ఆ బోట్లోకి వెళ్ళి వచ్చి తీసుకెళ్తారేమో, ఎందుకంటే ఇక్కడ వాటర్ కూడా ఎక్కువ లేవు. మరి ఎట్లా వెళ్తారో. సో ఇక్కడ అతనితో మాట్లాడుతున్నాను. సో ఏంటంటే ఇక్కడ కనిపించేటివన్నీ మనకు క్యాసినోసే. అందులో ఈ బిగ్ డాడీ క్యాసినో చాలా పెద్దది. తర్వాత ఇక్కడ కూడా ఇంకొకటి మెజెస్టిక్ ప్రైడ్ అని ఉంది. సో ఈ రెండు మనకు స్క్రీన్ పైన కనిపించేటి రెండు ఒకటి చాలా పెద్దవి అంట. మొత్తం 8-9 వరకు ఉన్నాయంట. మొత్తం ఒక రోజులో 1 కోటి రూపాయల వరకు జరుగుతుంట బిజినెస్ అంతా అప్రాక్సిమేట్గా. చూసినామంటే బయట నుంచే, లోపలికి వస్తే డబ్బులు బాగా ఖర్చు అవుతాయి. సో అంత పెట్టే అంత అది లేదు. 6,000, 10,000, 20,000 అంటే మినిమం 6,000, 3,000 అట్లా ఉంటుంది ఎంట్రన్స్ ఫీజు. మళ్ళీ లోపల గేమ్స్ ఆడితే కనుక ఎంత డబ్బులు ఉంటే అంత. పంజి ఏరియాలో ఈరోజు లాస్ట్ పాయింట్ ఏంటంటే ఒక వ్యూ పాయింట్ ఉంది, చిన్న బీచెస్ కూడా ఉన్నాయి. సో అక్కడ మనం చూసేసి ఈరోజు అయితే వెళ్ళిపోదాం. ఈరోజు లాస్ట్ లొకేషన్ డానా పౌలా వ్యూ పాయింట్. ఇక్కడ ఏంటంటే సన్సెట్ వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. దాంతోపాటుగా మనకు రకరకాల వాటర్ స్పోర్ట్స్ అయితే ఉన్నాయి వెనక సైడు. అంటే పారాసీలింగ్, తర్వాత స్పీడ్ బోటు, జెట్ స్కీ ఇలాంటి రకరకాల ఆఫర్స్ అయితే ఉన్నాయి. దాని ప్రైస్ కూడా నేను చూపిస్తాను. ఇక్కడ ఒక వెనక సైడ్ ఒక డబ్బా కనిపిస్తుంది కదా ఇక్కడ. సో అందులోనే మనకు ప్రైస్లు ఉన్నాయి, అందులో టికెట్ తీసుకోవాలి. మీరు ఏ బోర్డు తీసుకున్నారో, ఎంత టైం దాన్ని బట్టి ప్రైస్ ఉంటుంది. సో ఈ డానా పౌలా వ్యూ పాయింట్ ఎందుకోసం బెటర్ అంటే మనకు మంచి సన్సెట్ వ్యూ ఉంటుంది. ఫ్యామిలీతో వస్తే కనుక ఫ్యామిలీ ఫ్రెండ్లీ, రకరకాల రెస్టారెంట్స్, డ్రింక్స్, ఫుడ్ చిల్ కావచ్చు, ప్రశాంతంగా ఉంటుంది. స్టార్టింగ్ వచ్చినాక మన వెనక సైడ్ అక్కడ పార్కింగ్ పెట్టాను ఇక్కడ. సో ఆ ఏరియాలో పార్కింగ్ చేస్తాం. పార్కింగ్ చేసి ముందుకు వెళ్తే మనకు వ్యూ పాయింట్ వస్తుంది. సో వాటర్ స్పోర్ట్స్ గురించి అయితే రకరకాల ప్రైస్లు ఉన్నాయి. సో డాల్ఫిన్ ట్రిప్ 8,000 రూపీస్ అంట, 15 మంది. ఐలాండ్ టూర్ 15,000, 40 మంది. ఇక్కడైతే మనం బుక్ చేసుకోవచ్చు. సో టికెట్ ప్రైస్ అయితే ఒక 50 రూపాయలు తీసుకున్నారు ఎంట్రన్స్. సో ఓన్లీ జస్ట్ వ్యూ పాయింటే, బీచ్ అయితే ఏం లేదు కానీ వ్యూ మాత్రం చాలా బాగుంది. సో మనకు వెనక సైడ్ మెట్లు ఉన్నాయి, ఆ మెట్ల ద్వారా పైకి ఎక్కాలి. సో మెట్లు కనిపిస్తున్నాయి కదా వెనక సైడ్. సో ఆ పైన మంది ఉన్నారు కదా అక్కడ. సో అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే వ్యూ పాయింట్, సన్సెట్ బాగా కనిపిస్తుందంట.